సిద్దిపేట జిల్లా నర్మెట్టలోని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు తుమ్మల కౌంటర్ ఇస్తూ ఫ్యాక్టరీ ప్రజలదేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎల్లంపల్లి ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. విపక్ష నేతలు అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. 25 లక్షల మంది రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఆ నెల రోజులు 2 నెలల ముందు ఎన్నికల కోసం ఇచ్చిన శాంక్షన్స్, టెండర్ పిలవనటువంటి అనుమతులు లేనటువంటి శాంక్షన్స్ రాష్ట్రం మొత్తం క్యాన్సిల్ చేశాం. అందులో నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు కాబట్టి దానికి ఎక్కువ అమౌంట్ ఉందాం. అయినా కానీ ఆ పాపం అటువంటి పద్ధతి ప్రకారంగానే ఇవాళ ఇండియా స్కూల్ ఇచ్చాం గజ్వేల్కి, మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, నీ నియోజకవర్గంలో కూడా ఇస్తాం. ఇందులో డిస్పారిటీ ఉండదు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తాను 9,000 కోట్లు, సిద్దిపేట కాగామా? రుణమాఫీ చేశాము, సిద్దిపేట కాగామా? ఏది ఆపలేదు. కానీ పద్ధతి ప్రకారంగా పాలించే ప్రభుత్వాన్ని కూడా మాకు మాత్రమే వీడు ఎందుకు చేయట్లేదని చెప్పి మీరు అనుకుంటే అది మీ బుద్ధి తక్కువ, మీ పాసతనం, మీ యొక్క లేఖితనం. ఇలాంటివంటే నేను ఎక్కువ చెప్పలేదు. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఉన్న శాంక్షన్స్ దానికి